అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి దాదాపు 80 రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి చివరి కేసులో సైతం హైకోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ ఆయన విడుదల తథ్యం అనుకున్నటువంటి వైసీపీ శ్రేణులు కుటుంబ సభ్యులకి నిరాశ ఎదురైంది. ఉదయమే గూడూరు సంబంధించినటువంటి కోర్టులో ఆర్డర్స్ కోసం అంటే విడుదలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ కోసం అప్లై చేయడం జరిగింది. అయితే అది కాస్త 5:30 గంటల సమయం అంటే దాదాపు సాయంత్రము జైలు సమయం దాటిన తర్వాత ఆర్డర్స్ రిలీజ్ చేయడంతో కూడా ఆయన రిలీజు రేపు ఉదయానికి వాయిదా పడినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జైలు వద్దకి ఆయనకు స్వాగతం పడడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన కుమార్తె కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే నాన్నగారు వస్తున్నారు అనేటువంటి ఎంతో సంతోషంతో ఇక్కడ చేరుకున్నారు. అయితే నిజంగానే కావాలనే ఇది కక్షపూర్తంగా చేసినటువంటి చర్యగానే చూడాలి. ఏ విధంగా ఉదయం అప్లై చేశారు కోర్టులో ఆర్డర్స్ కోసం, 5:30 సమయం అంటే జైలు సమయం దాటిన తర్వాత ఆర్డర్స్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? కోర్ట్ ప్రొసీజర్స్ టైం పడుతుంది అనేది అందరికీ తెలిసిందే. బట్ 85 రోజుల నుంచి నాన్న ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక 5-10 మినిట్స్ అటు ఇటు అయితే అంత మాత్రం కన్సిడర్ చేయొచ్చేమో. ఇట్స్ నాట్ లైక్ రూల్స్ అనేది మన కోసం పెట్టినటువంటివే గానీ ప్రజల్ని బాధ పెట్టడానికి రూల్స్ కాదు కదండి. ఆయనకు ఆల్రెడీ బెయిల్ వచ్చాక కూడా ఒక రోజు మళ్ళీ ఎక్స్ట్రా జైల్లో ఉండాలనుకుంటుంటే అది ఆయన కుటుంబ సభ్యులకు కావచ్చు, లేకపోతే ఆయనకు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు అందరికీ కూడా చాలా బాధ ఇస్తుంది కదా. అదొకటి మేబీ కన్సిడర్ చేయొచ్చేమో జైలర్ గారు కొంచెం. సరే, ఎలా చూడాలి అంటే దాదాపు ఎంతో నిరీక్షించారు, సంతోషం వ్యక్తం చేసి ఉన్నటువంటి సమయంలో మళ్ళీ ఒక రోజు ఆలస్యం. సుమారుగా 85 రోజుల క్రితం అంటే మే 25వ తారీఖున కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కొన్ని అక్రమ కేసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆ కేసుకు అనుబంధంగా ఇంకొక 16 కేసులను కూడా పెట్టిన పరిస్థితి చూసినాం. అయితే వీటిల్లో 8 కేసులకు సంబంధించి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే 8 కేసులకి బెయిల్ తీసుకోవడం, కొన్ని ఇక్కడ కోర్టులో కానీ కొన్ని హైకోర్టులో కానీ అన్ని కూడా నిన్నటితో ప్రాసెస్ పూర్తయి ఆయన రిలీజ్ చేయడానికి అవకాశం ఏర్పడి మనకు జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగే మేము ఆర్డర్స్ తీసుకొని ఈరోజు సాయంత్రం లోపల రిలీజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో గూడూరు కోర్టులో కూడా మా వాళ్ళందరూ కూడా ఉండడం కూడా జరిగింది. అయితే 5:30 లోపల ఆ బెయిల్ పేపర్స్ ని ఇక్కడ సబ్మిట్ చేస్తేనే మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉండింది. అయితే 5:32 అక్కడ సైన్ చేసి ఆ పేపర్స్ హ్యాండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. సో 5:32 మనకు హ్యాండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని 5:30 లోపల తీసుకొచ్చి సబ్మిట్ చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో పాసిబుల్ కాలే. కాబట్టి ఈ రోజు రిలీజ్ చేసుకోవడం అనేది సాధ్యం కాలేదు. రేపటి రోజున ఆ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి గోవర్ధన్ రెడ్డి గారిని రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అది జైలు సమయం దాటిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్స్ రావడంతో కూడా ఇవాళ ఒకరోజు ఆలస్యం కలిగింది. అయితే ఎంతో తమ ఇష్ట నాయకుడు బయటకు వస్తారనే ఆనందంతో ఉన్నటువంటి నిరుత్సాహం మిగిలింది. ఏదేమైనా రేపు రిలీజ్ కాబోతున్నారనేటువంటి ఆనందం కూడా తమలో ఇంకా అలాగే ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అదేవిధంగా ఆయన కుమార్తె కాకాని పూజిత చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత.